ఆడియో नेत्रा लास्या हितांश सिंघानिया लक्ष्मण कश्यप अनन्या रस्तोगी आर्य रस्तोगी समा हंसिका मनोहरी కృషి విజ్ఞానం ద్వారా ఆయన ఎందరో విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలిచారు. వారి కళలను నిజం చేసేందుకు సృష్టాత్మక అవార్డును వారికి అందజేస్తున్నాము. Paka Ramanandan Garu, academician and educator, to come and receive the honor. Thailand's Top Excellence Awards Pragyan Scoreboard Foundation మన మార్చిలో కండక్ట్ చేసింది. అనివార్య కారణాల వల్ల డాక్టర్ కొత్త రామనంద గారు ఈ కార్యక్రమానికి అటెండ్ కాలేకపోయారు. ఎంతో లబ్ధ ప్రతిష్ఠలకు బ్యాంకాక్లో ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ పురస్కారాన్ని కూడా వీరు అందుకుంటున్నారు. థ్యాంక్ యూ. మా కో-ఫౌండర్ డాక్టర్ శాంతిదేవి. మా ప్రజ్ఞాన్ స్కోర్బోర్డ్ ఫౌండేషన్ 22 సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది. ముఖ్యంగా మా ప్రజ్ఞాన్ స్కోర్బోర్డ్ ఫౌండేషన్ విద్య మరియు భారతీయ కళల అభివృద్ధి కోసం కృషి చేస్తుంది. 14 దేశాల్లో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. మాది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, అంటే లాభాపేక్ష లేనటువంటి సంస్థ. ఎవరి దగ్గర నుంచి రూపాయి తీసుకోవటం కానీ, డొనేషన్స్ ఏమీ లేకుండా ఈ పిల్లలకు స్కాలర్షిప్స్ ఇవ్వటం కానీ, పిల్లల చదువుకు సంబంధించినటువంటి హెల్ప్ చేయటం కానీ గత 22 సంవత్సరాలుగా చేస్తున్నాము. మా సహాయ సహకారాలు పొందినటువంటి పిల్లలు ఎంతో జీవితంలో ఎదిగి ఉన్నత చదువుకుని అనేక దేశాల్లో సెటిల్ అయ్యారు. అలాగే మాకు భారతీయ కళలంటే మక్కువ ఎక్కువ. ముఖ్యంగా మన మ్యూజిక్ కానీ, డ్యాన్స్ అంటే వీటిని ప్రమోట్ చేయడానికి ఇతర దేశాల్లో కూడా మేము కృషి చేస్తున్నాము. మా ప్రజ్ఞాన్ స్కోర్బోర్డ్ ఫౌండేషన్ తరఫున భారతీయ కళా వేదికను ఏర్పాటు చేశాము. దానికి ఈవిడ ప్రెసిడెంట్. ఈ భారతీయ కళా వేదిక ద్వారా 50 మంది పిల్లల్ని మేము తీసుకుని అడాప్ట్ చేసుకుని వాళ్ళందరికీ ఉచితంగా మ్యూజిక్, డాన్స్ నేర్పించడం జరుగుతుంది. ఇవాళ కార్యక్రమం గురించి తర్వాత ఈరోజు మేము ప్రజ్ఞాన్ స్కోర్బోర్డ్ ఫౌండేషన్ తరఫున ప్రతి సంవత్సరం యాక్చువల్గా ఈ ప్రైడ్ ఆఫ్ ఇండియా పురస్కారాన్ని అందజేస్తూ ఉంటాము. ఈసారి యాక్చువల్గా ప్రతి ప్లేస్లో చేస్తుంటాము. ఈసారి యాక్చువల్గా మనం హైదరాబాద్లో చేసాము, పొట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీ. ఇందులో లబ్ధ ప్రతిష్ట అయినటువంటి 40 మందికి పురస్కారాలు అందజేయడం జరుగుతుంది. మీరందరూ చూశారు. యాక్చువల్గా రేలంగి నరసింహారావు గారు 2014 నుంచి వారు మాతో ట్రావెల్ చేస్తున్నారు. అలాగే మిగతా వచ్చినటువంటి ప్రముఖులు కూడా వారు మాతో చాలా కాలంగా అసోసియేట్ అయి ఉన్నారు. దీని ద్వారా ఏంటంటే ఎంతోమంది ప్రతిభ కలిగి ఉంటారు. వాళ్ళని ప్రపంచానికి పరిచయం చేయాలి అనేటువంటిది ఒక ఆలోచనతో మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల నుంచి వీళ్ళని మేము సెలెక్ట్ చేయడం జరిగింది. ఒక టీం ఏర్పాటు చేసి 8 మెంబర్స్ టీము జ్యూరీ లాగా
వీళ్ళు మాకు వచ్చినటువంటి 500 అప్లికేషన్స్ పరిశీలించి ఆ 540 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 40 మందికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి వచ్చిన వారికి పురస్కారాలు అందజేయడం, జాతీయ పురస్కారాలు అందజేయడం జరిగింది. ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తాం. ఎందుకంటే ఇటువంటి ప్రతిభ కలిగిన వారిని గుర్తించడం, వారిని వేదికపైకి తీసుకురావడం, వారిని ప్రపంచానికి పరిచయం చేయడం ఆ స్కోర్మోర్ ఫౌండేషన్ ఎంతో గొప్పగా ఇది వీలవుతుంది. థ్యాంక్ యూ అండి.